నమస్తే, వెల్కమ్ టు ఎస్డిపి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలోని 113 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తున్నట్టు తెలిపిన కలెక్టర్ సుజన్. సీసీ కెమెరాల పరిరక్షణలో ఈ ప్రక్రియ మొత్తం జరుగుతున్నట్లు వెల్లడి. దేవరగట్టులో కర్రల దాడి, బందరులో రాళ్ల దాడి, రాష్ట్రమంతటా మారం రోగుతున్న బందరు అల్లర్లు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. తాడిపత్రిలో ఇసుక వ్యాపారం క్లబ్లు నడిపేవారు 15% నియోజకవర్గం కోసం కమిషన్ ఇవ్వాలి. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిన భారత్. 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి. లాభాల్లో దేశీయ సూచీలు. 400 పాయింట్ల లాభంలో సెన్సెక్స్. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తున్నట్లు సృజన్ తెలిపారు. 2 లక్షలు డీడీ తీసిన నెంబర్లు డ్రా తీస్తామన్నారు. దుకాణాలు కేటాయింపు ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిలో పారదర్శకంగా అధికారులు సీసీ కెమెరాల పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇదే కళ్యాణ్ మండపంలో లాటరీ పద్ధతి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. గురునానక్ కాలనీ ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో మద్యం దుకాణాలు కేటాయింపు లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు సృజన్ తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ మొత్తం జరుగుతున్నట్లు ఆమె వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాలకు మొత్తం 5,000 దరఖాస్తులు కలెక్టర్ వివరించారు. ఈ కళ్యాణంలో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. కేటాయింపు ప్రక్రియ మొత్తం పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించడానికి ఈ నూతన పాలసీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. టెండర్దారుల ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ఈ టెండర్ల ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక వరుస క్రమంలో లాటరీ పద్ధతి ద్వారా వచ్చిన వారికి మద్యం దుకాణాలను కేటాయిస్తామన్నారు. ఉదయం 7 గంటల నుంచి 2 లక్షల డీడీలు తీసిన మద్య వ్యాపారస్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాటరీలో దుకాణం వచ్చిన వారి చేత మిగతా కార్యక్రమాలను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ రోజు ఎక్సైజ్ షాప్స్కి సంబంధించిన లాటరీస్ తీయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 113 షాప్స్కి గాను 5,825 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాళ్ళందరిలో ఈరోజు లాటరీ తీయడం జరుగుతుంది. షాప్ వారీగా ఎంపిక చేసిన వారితో పాటుగా ఇంకొక 2 రిజర్వ్ని కూడా తీయడం జరుగుతుందండి. ఆ రిజర్వ్ వాళ్ళు కోడ్తో కూడా మనం ఈరోజు సంతకం పెట్టించుకొని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎంపిక చేయబడ్డవారు కానీ వాళ్ళు డీడీ కట్టలేకపోయినా, వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వలేకపోయినా రిజర్వ్ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుందండి. సో ఈ పూర్తి ప్రాసెస్ని మధ్యాహ్నం లోపల పూర్తి చేయడానికి 2 హాల్స్లో, ఒక హాల్లో నేను, ఇంకో హాల్లో జేసీ గారు కూడా చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నానికి ఇది కంప్లీట్ చేసి వాళ్ళందరితో ప్రొసీజర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మా ప్రయత్నం ఉంటుంది. పూర్తి పారదర్శకతతో కంటిన్యూస్ వీడియోగ్రఫీ, సీసీ కెమెరా ఆధ్వర్యంలో వాళ్ళ ఎదురుగానే లాటరీలు తీయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
దసరా పండుగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అందరి దృష్టి కర్నూలు జిల్లా దేవరగట్టు పైనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ జాబితాలో బందరు కూడా చేరింది. కాకపోతే దేవరగట్టు గ్రామంలో కర్రలతో మాత్రమే కొట్టుకుని తలలు పగిలినా లెక్క చేయకుండా దేవతా మూర్తులను దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. బందరులో అయితే ఏకంగా రాళ్లు విసురుకొని విభత్సం సృష్టించారు. ఈ రోజు మచిలీపట్నం శక్తి పటాల ఊరేగింపులో జరిగిన రాళ్ల దాడిని పరిశీలిస్తే లా అండ్ ఆర్డర్ విఫలమైందేమో అన్నట్లుగా ఉంది. పోలీసులు చూస్తుండగా చిన్న పిల్లలు కూడా దాడిలో పాల్గొనడం ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు వర్గాల మధ్య తలెత్తిన వాదం రాళ్ల దాడికి దారితీసింది. ఒకే మార్గంలో రెండు శక్తి పటాలు ఊరేగింపులు వెళుతున్నప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదా, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అర్థం కావడం లేదు అంటూ అయినా వివాదం జరిగిన ప్రాంతంలో అన్ని రాళ్లు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. భారీ వర్షాలు ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రభుత్వ విభాగాల సన్నద్ధతపై సమీక్షించిన సీఎం రాష్ట్రంలో ఈ సీజన్లో 676 mm సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 mm వర్షపాతం నమోదు. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం అంతకంటే తక్కువ వర్షపాతం నమోదు. టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి సూచనలు, ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి, పర్యవేక్షణ ఉంచాలి. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్లు పంపి అలర్ట్ చేయాలి. చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలి. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రెయిన్ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలి. అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేయాలి. కంట్రోల్ రూమ్ల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలి. సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపిన అధికారులు ప్రస్తుతం నెల్లూరులో 30 mm వర్షపాతం నమోదు అయిందని వివరించిన అధికారులు రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపిన అధికారులు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధంగా పెట్టినట్లు తెలిపిన అధికారులు. తాడిపత్రిలో ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని తాను అడ్డుకోనని టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. అవసరమైతే నేను వ్యాపారంలో 20% పెట్టుబడి పెడతా, 3 నెలల్లో 3 కోట్లు, 2025 డిసెంబర్ నాటికి 10 కోట్ల సొంత డబ్బుతో తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ఇసుక వ్యాపారం, క్లబ్లు నడిపేవారు 15% నియోజకవర్గం కోసం కమిషన్ ఇవ్వాలి. నేను కూడా 15% డబ్బులు ఖర్చు పెడతా అని ఆయన చెప్పారు. 3 నెలలు చూపిస్తా, బ్యాంకులో 3 కోట్లు చూపిస్తా అభివృద్ధి కోసం. నాకేం పట్టిందిరా? నాకు సారాంగట్లు అవసరం లేదు, ఇసుక దిన్నెలు వద్దు, ఏమొద్దు. నాకు నా మండలాలు, నా మున్సిపాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలా. రేపు సంవత్సరం డిసెంబర్ 10 కోట్లు ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు నా సొంతం డబ్బులు. మీరంటే ఇసుక అమ్ముకుంటే నా కొడుకు, క్లబ్బులు పెట్టే నా కొడుకులో నాకు కావాల్సిన నా కాన్స్టిట్యున్సీకి ఇంప్రూవ్మెంట్కు డబ్బులు ఇవ్వాల్సిందే. ఎవరన్నా చేసుకోండి. 15% పెట్టుబడి లేకుండా ఉంటుంది, 20% నేను పెట్టుబడి పెడతా, నాకు ఇవ్వాల్సిందే. ఎవరో తాడిపత్రులు కూడా వేసినారు, నేనేం వద్దనులే. తాడిపత్రి ఇంప్రూవ్మెంట్కు దగ్గర 15% ఇవ్వాల్సిందే. నాకు ₹1 వద్దు. మీ 15%, నేను 15% ఇస్తా. నాకు ఎట్లా 20 పైసలు ఇవ్వాల్సిందే. 20 పైసలు ఎంత పెట్టుబడి అయితే 2 కోట్లైనా ఇస్తా, 3 కోట్లైనా ఇస్తా, 10 కోట్లైనా ఇస్తా. ఆ 20 పైసలకు మటుకు అది కూడా ఇవ్వండి, అది కూడా ఇంప్రూవ్మెంట్కే ఇస్తా. నాకు 50 పైసా వద్దురా రే. దేవుడు ఇచ్చినాడు రా నాకు దండిగా. 5 ఏళ్ళలో ఏమేం చేసినారు రా నన్ను? మొత్తం లారీలు, బస్సులు అన్నీ పోగొట్టినారు.
పోరంగిలో నూతనంగా ఏర్పాటు చేసిన హార్ట్ అండ్ హెల్త్ కేర్ హాస్పిటల్ పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాస్పిటల్ నిర్వాహకులకు సూచించారు. పోరంగిలోని రామాపురం కాలనీ రోడ్డులో నూతనంగా హార్ట్ అండ్ హెల్త్ కేర్ హాస్పిటల్ ను ప్రారంభించారు. పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్పిటల్లో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్లో అందిస్తున్న వైద్య సేవల వివరాలను హాస్పిటల్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అన్నే షిఫాలి, డాక్టర్ ఎస్కే మస్తాన్ మాట్లాడుతూ వైద్య రంగంలో తమకు అపార అనుభవం ఉందని, ఈ నేపథ్యంలో పోరంకి పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు హార్ట్ అండ్ హెల్త్ కేర్ హాస్పిటల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో రోగులకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. గుండెకి సంబంధించిన వైద్య పరీక్షలు, ఆపరేషన్లు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటాయన్నారు. నిరంతరం వైద్యులు అందుబాటులో ఉంటారని, అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మస్తాన్ అండ్ మా వైఫ్ డాక్టర్ అన్నే షఫాలి. ఇద్దరం కలిసి ఇక్కడ మన పోరంకిలో రామాపురం కాలనీ రోడ్లో నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ క్లినిక్ పేరు హార్ట్ అండ్ హెల్త్ కేర్ అండి. ఇక్కడ ముఖ్యంగా మేమిద్దరం సాయంత్రం 4 నుంచి 9 వరకు అందుబాటులో ఉంటాము. నేను ముఖ్యంగా స్పెషలైజేషన్ నాది కార్డియాలజీ విభాగం అండి. ఛాతీ నొప్పి, ఆయాసం, ఇలా కాళ్ళ వాపులు, గుండెల్లో మంట, ఇలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ చూడడం జరుగుతుంది. అలాగే నా వైఫ్ డాక్టర్ అన్నే షఫాలి గారు, తను జనరల్ ఫిజిషియన్ అండి అండ్ IDCCM క్రిటికల్ కేర్ కూడా చేశారు. సో తను ఏమన్నా అన్ని రకాల జ్వరాలు, విష జ్వరాలు కానివ్వండి, బీపీ, షుగర్, థైరాయిడ్, కడుపులో మంట, అజీర్తి, ఇలా నరాలకు సంబంధించిన ఇబ్బందులు, సో అన్ని రకాల ఇబ్బందులకి ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంటుందండి. సో మా దగ్గర ECG 2D ఎక్కువ సదుపాయం కూడా ఉంది. సో కావున పోరంకి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని చెప్పి మనం ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ షఫాలి. నేను జనరల్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ని. నేను మా హస్బెండ్ డాక్టర్ మస్తాన్ ఇవాళ హార్ట్ అండ్ హెల్త్ క్లినిక్ అనేది పోరంకి రామాపురం కాలనీ రోడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్లినిక్ టైమింగ్స్ అనేది ఈవినింగ్ 5 to 9 ఉంటాయి అండ్ సండే 10 to 1 కూడా ఉంటాయి. మేము ఇక్కడ ECG ఎకో అనేది ఇన్హౌస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే వేరే ల్యాబ్ టెస్ట్లు అవి కూడా చేయటం జరుగుతుంది. అండ్ ఇక్కడ డిసీజ్ని, ఒక జబ్బుని దాని తీవ్రత పట్టి అవసరమైతే అడ్మిషన్స్ అవి చేయాల్సి వస్తుంది. అందరినీ క్లినిక్ రావాలని కోరుకుంటున్నాను. గీసుగొండ వివాదంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనుచరులపై అణచివేత చర్యలకు పాల్పడితే ఉక్కు పిడికిలో సమాధానం చెప్తామంటూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం వంటిది. కొందరు పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని తెలిసి అక్కడికి వెళ్లాను. నిర్బంధించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నాను. నాపై అభిమానంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు నా వెంట వచ్చారు. అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు. ఈ విషయాన్ని కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గీసుగొండ పోలీస్ స్టేషన్ కు తన రాకను ఉద్దేశించి తమ కుటుంబం అంటే గిట్టని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నీతి మాలిన పనులకు పాల్పడుతున్నారని, కొండా కుటుంబంపై బురద చర్యలకు పాల్పడుతున్నారంటూ మంత్రి కొండా సురేఖ ప్రకటనల విడుదల చేశారు. మేడం ఒక వాయిస్ ఏం లేదు. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ రహిత కారు వంతెనపై బీభత్సం సృష్టించింది. వంతెన నుంచి వేగంగా కిందకు దూసుకెళ్లడంతో జనం, వాహనదారులు బెంబేలెత్తారు. బర్నింగ్ కారుకు దారి ఇస్తూ పలువురు వాహనదారులు తమ వాహనాలను వెనక్కి మళ్లించగా పాదచారులు పరుగులు తీశారు. రాజస్థాన్ లోని అజ్మేర్ సుదర్శన్ పురా మార్గంలోని ఓ వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. కారు మంటల్లో చిక్కుకుని హ్యాండ్ బ్రేక్ విఫలం కావడంతో అది వేగంగా ముందుకు దూసుకు వెళ్లిందని, మార్గ
మధ్యలో ఒక మోటారిస్టును ఢీకొందని అగ్నిమాపక దళ అధికారి ఒకరు తెలిపారు. కాగా కారు బానెట్ నుంచి పొగ రావడం గురించి ఎలివేటెడ్ రోడ్డుపై కారును ఆపానని, కారు నుంచి తాను బయటకు రాగానే హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో కిందకు దూసుకుపోయిందని డ్రైవర్ జితేంద్ర జాంగిడ్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. वो चल पड़ी गाड़ी, आगे चल पड़ी अपने आप। కలకత్తా నుండి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న FMSCI ప్రెసిడెంట్ అరిందమ్ ఘోష్ గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఏసియా పసిఫిక్ ర్యాలీ ఛాంపియన్ షిప్ ప్రమోటర్ ముర్లా వంశీ. అనంతరం ముర్లా వంశీ నివాసంలో మీడియాతో అరిందమ్ ఘోష్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ కార్ స్పోర్ట్స్ హిమాలయన్ విన్నర్ ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకున్న అరిందమ్ ఘోష్ సుమారు 50 సంవత్సరాలుగా కార్ రేసింగ్ లో ప్రావీణ్యతతో పాటు ఎన్నో నేషనల్ అవార్డులు పొందిన ఘోష్ ముర్లా వంశీ సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ లో కార్ స్పోర్ట్స్ ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోనున్న ప్రెసిడెంట్ అరిందమ్ ఘోష్ ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి సమీపంలో రేసింగ్ గ్రౌండ్లను ఏర్పాటు చేసే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కార్ రేసింగ్ స్పోర్ట్స్ గురించి చాలా మందికి అవగాహన లేదు. ఆంధ్రలో కార్ స్పోర్ట్స్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుని 10 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు యువతులను శిక్షణ కల్పించి ప్రోత్సహించాలి, పేదవారికి కూడా అవకాశం కల్పించాలని ఆలోచన చేస్తున్న ముర్లా వంశీ త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో కార్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు స్థలం మరియు నిధుల గురించి చర్చిస్తాం. ముర్లా వంశీ మరియు కొన్ని కార్పొరేట్ సంస్థల నిధులు స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ని గేమ్స్ తో పాటు కార్ స్పోర్ట్స్ కూడా విదేశాలతో పోటీపడి నేషనల్ గేమ్స్ లో పోటీ పడే విధంగా ఆంధ్ర నుండి యువతను తయారు చేస్తామని అన్నారు. Once you are grown, there is an age limit. If you don't start training them at the age of say 10, 12, from there it starts. And the deadline is about 17 or 18 years. We can't talk of exceptions. Yes, there are drivers, there are talents. We can improve them to a certain level, but to make a champion, we'll have to, start training them in international standard. We'll have to choose them. We'll have to have events or what you call them for shootout where we can identify talents, and if we can actually train them up, and for that again I said you need funds. To fund we need the corporates backup. So it's everything goes around, everything is connected to each other. So yes, that's a very grey area we need to look into. One more very important question I would like to ask you. In the previous regimes of all the presidents who were there, except one or two he told, was the media being invited to every event, particularly giving them a letter or a message or anything? Was the media invited to every event, or was it anytime made compulsory to invite all the media irrespective of any political parties or any biased things? Or are you going to take this matter seriously by imposing a law seriously that all the media should be invited to all the events? Yes, I can't say what has been in the past, neither do I want to comment. But something is lacking what I may, at least in my regime or with my fellow councillors. The priority is to, spread out to the media all India. I mean, press releases should go to each and every media houses we know, because that is way forward. So that's a very, very crucial area, to send press releases, at least to know them, make them understand
or know that what is happening and where it is happening. Sir, is there any other particular cause for starting your journey as a president from Andhra Pradesh? Already the journey is on. How can I say the journey? What is the main reason for starting your journey, meeting all of them, starting from Andhra Pradesh? From Andhra Pradesh, because we have we know Tiger Shroff in movies there. So we have a Tiger Marla over here. Mostly, whenever I call, he's in the forest. So he has come out, and it's no hesitation to say there are few people, individuals especially I say, who is passionate, are spending for the sport, and he is one of them. But I hope now he'll get a bit organized and spend in an organized way. So he's one of the very few, and that also attracted me to come to Andhra. There are so many things, First of all, we need to connect with each and every state, and the people want to ask them how can we take the sport up, especially pan-India. It cannot be centralized to some pockets. It has to grow, and to grow we need to spread out. So Andhra, I think, is a very big state, and it has lots of potentials. But it's quite unfortunate why nothing happened. So that is why I'm here to look into the prospects. How can we? And we cannot go back. If you remember this Grand Prix which came to India, the F1, I think was your CM's vision about 20 years back, if not mistaken. So that was his vision. Today it came there. So I think your CM is quite interested in sports, and I think as long as he is here, we'll be able to do something for at least to take Andhra Pradesh into the map of motorsports in India. Next question. There are a lot of. What I said, we need to connect and look into we'll have to simplify things so that it reaches the mass, and we'll have to. That is the reason I want to travel state to state and meet people. Exactly what are they facing? It's nothing rocket science. So we'll have to make them aware of how to go forward, and plus I'll have to know that what are the areas they are facing difficulties. It has to be very simplified, so that that's the only way forward. We cannot keep it people they think FMSCI it's something beyond our reach. It's not that. That is where the first thing is. I want to reach people to make them understand, to come in and to grow the sport. That's the way forward. So, but to everybody's knowledge, motorsports is very, very expensive sport, and talent is dying because they cannot afford to do this. Is there any plan for you? I have planned to. We'll have to make media-friendly events, especially the eyeball, because that is why cricket is a stadium sport. That is why it's growing, and there are lots of areas. We can also make it sort of media friendly, so the corporates come forward. That's a very first challenge to look into and identify good events which is happening and which is absolutely dying for the sake of sponsors. And there is money in the sport. I hear there are 100 crores are being spent of many other sports I don't want to name, but I think motorsports is quite growing, and we'll have to touch the corporates and the media. First of all is the media who's behind every success is the media who highlights the sport, and not that I won't really blame the media. We'll have to make it a media friendly where the media will find some interest. So we'll have to think on that, how to make it media friendly. And once the media, if we attract the media, then the corporates automatically comes in. That's the way forward. So you'll have to bring in the media and the corporate. That's the first target. So, motorsports is growing in the past 2-3 years. Seen a
స్టీప్ ఇంక్రీజ్ ప్రెసిడెంట్లు సహకరించాలి మనకు అవి తీసుకురావడానికి. వాటికి ఇన్సూరెన్స్లు కూడా ఉండవు, ఓన్లీ రేస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే కార్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ ఎవరు కట్టరు. ఏమైనా యాక్సిడెంట్ లాంటి అయితే ఇన్సూరెన్స్ వస్తుంది, కానీ ఇది మనుషులను గేదెలను గుద్దింది తప్పితే కార్కి ఎవరు ఇండియాలో లేదు ఇన్సూరెన్స్. అది కూడా ఆయన ఫార్ములేట్ చేయాలన్నమాట. వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఇస్ దేర్ ఈస్ నో ఇన్సూరెన్స్ ఫర్ ద డ్యామేజ్ ఆఫ్ ద కార్. Those that we will be taking in the council meeting, as I said. But whoever writes whatever, make sure that the end deadline is added. Yes. The detailed exact program will only be shared with you after our first council meeting. దాని గురించి అని చెప్పి ఈ కౌన్సిల్ మీటింగ్ మంత్ ఎండింగ్ ఉంది ఆయనకి. దాని గురించి అని చెప్పి కౌన్సిల్ మీటింగ్ మంత్ ఎండింగ్ ఉంది. ఇవన్నీ కూడా పెట్టి ఆయన త్రూ చేసి, కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు 10 మంది, వాళ్ళ ఒపీనియన్లు కూడా తీసుకోవాలి ప్రెసిడెంట్ కింద. ఈయన చేసే ప్రతి పాయింట్కి ఉంది. ఎందుకంటే ఏది ఎక్కడ ల్యాగ్ అవుతుందో స్పోర్టు అవేర్నెస్ కోసం కానీ, మీడియా గురించి కానీ, లేకపోతే గ్రాస్ రూట్ లెవెల్ టాలెంట్ గురించి కానీ, లేకపోతే ట్రైనింగ్ కానీ, ఇవన్నిటికి కూడా సామాన్య మానవుడైతే డబ్బులు పెట్టుకోలేరు. లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్ కూడా పెట్టుకోలేరు. ఒక స్టేజ్ వరకు పెట్టుకోగలరు అంతే. దానికి ఏంటంటే పూర్తి సహకారంతో టాలెంట్ గురించి సపోర్ట్ చేయడానికి ఆయన మనకు ముందుకు వచ్చారు. ఆయన దాని గురించి అని చెప్పి మేము మా వంతు మేము సహకరిస్తున్నాం. దీని గురించి ఇది చారిటీ అనుకోండి, మీరు ఏమని అనుకోండి. కాబట్టి ఇండియా హ్యాస్ టాలెంట్, బట్ ద టాలెంట్ షుడ్ బి ఎంకరేజ్డ్, ఎంటర్టైన్డ్, అండ్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ ఫర్ దెమ్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్. That one line at the end. విచ్ వన్? మొట్టమొదటి ఆంధ్ర మోటార్ స్పోర్ట్స్ క్లబ్ స్టార్ట్ చేస్తున్నారు. నాకు కొద్దిగా ఆప్తమిత్రుడు వాళ్ళ ప్యానల్ వాళ్ళు పెట్టుకుని మోటార్ స్పోర్ట్స్ క్లబ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది అవేర్నెస్ కోసం మోటార్ స్పోర్ట్స్ వాజ్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ట్రైనింగ్, థర్డ్ స్టెప్ కాంపిటీషన్స్. ఇవన్నీ కూడా వాలంటీర్లీగా. దేనికి? ఇవి కలెక్షన్ల కోసమో దీనికోసమో కాదు. అది ఈయన వచ్చిన తర్వాత ఆ మోటార్ స్పోర్ట్స్లో ఉన్న ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయని నేను భావిస్తున్నాను. ఈ ప్రెసిడెంట్ కింద వచ్చిన తర్వాత కూడా మోటార్ స్పోర్ట్స్ని డబ్బుగా ఎర్నింగ్గా చూసుకుంటాం కాకుండా స్పోర్ట్స్ అనేది ఎదగాలి, ఇండియాలో టాలెంట్ అనేది End of the month, where we are going to draw up a plan how to go forward. And once that is drawn, we'll come out in a detailed, our program for the next 2 years, how we are going to go forward. So that meeting is happening around 25th of the month, the councillors are meeting. So once we meet the first meet, so where we are going to draw up for future plans. So then the actual things will come up. యుఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత మహిళా జట్టుకు భంగపాటు ఎదురైంది. ఆదివారం షార్జాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ సేన 9 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయింది. 4 మ్యాచ్ల్లో 2 విజయాలు 2 ఓటములతో ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ కు దూసుకెళ్లింది. మరో బర్త్ కోసం పాకిస్తాన్, భారత్, కివీస్ మధ్య పోటీ నెలకొంది. ఇవాల్టి పాక్ న్యూజిలాండ్ మ్యాచ్ తో ఈ సంసిగ్ధతపై క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే మంచి నెట్ రన్ రేట్ కారణంగా టీమిండియా సెమీఫైనల్ కు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ కివీస్ గెలిస్తే ఇండియా ఇంటికి వచ్చేస్తుంది. ఇక నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో గ్రేస్ హారిస్ 40 రన్స్ చేయగా టాహ్లియా పెర్రీ చెరో 32 పరుగులు చేశారు. భారత అమ్మాయిల్లో రేణుక, దీప్తి చెరో 2 వికెట్లు తీస్తే రాధా యాదవ్, శ్రేయాంక, పూజాతలో వికెట్ పడగొట్టారు. అనంతరం 152 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా 142 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 9 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం గత 2 వారాలు దేశీయ సూచీలను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. అయితే రాబోయే కాలంలో సూచీలు స్థిరంగా కొనసాగుతాయని అంచనాలు వెలువడడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీతో పాటు పలు రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. శుక్రవారం ముగింపుతో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల లాభంతో 81,576 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా
లాభంలోకి దూసుకొచ్చింది. 81,930 వద్ద గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:29 470 పాయింట్లకు పైగా లాభపడి 81,830 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. దాదాపు 50 పాయింట్లకు పైగా లాభంతో రోజును ప్రారంభించి ప్రస్తుతం 25,100 వద్ద కొనసాగుతోంది. మళ్లీ 25,000 మార్కును దాటింది. సెన్సెక్స్ లో ఒబెరాయ్, రియాల్టీ, నేషనల్ అల్యూమినియం, విప్రో, ఫెడరల్ బ్యాంక్ షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. టాటా కెమికల్స్, బంధన్ బ్యాంక్, ఐజీఎల్, కోల్గేట్ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 89 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ 136 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలోని 113 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తున్నట్టు తెలిపిన కలెక్టర్ సుజన్. సీసీ కెమెరాల పరిరక్షణలో ఈ ప్రక్రియ మొత్తం జరుగుతున్నట్లు వెల్లడి. దేవరగట్టులో కర్రల దాడి, బందరులో రాళ్ల దాడి, రాష్ట్రమంతటా మారుమ్రోగుతున్న బందరు అల్లర్లు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. తాడిపత్రిలో ఇసుక వ్యాపారం క్లబ్లు నడిపేవారు 15% నియోజకవర్గం కోసం కమిషన్ ఇవ్వాలి. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిన భారత్. 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి. లాభాల్లో దేశీయ సూచీలు 400 పాయింట్ల లాభంలో సెన్సెక్స్. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.